జగన్ పరిపాలన బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఇచ్చినవన్నీ కూడా కొంచెం మంచిగా ఇస్తున్నాడు కదా, అందరికీ అందుతుంది. గత పాలన ఎలా ఉందండి చంద్రబాబు పాలన? చంద్రబాబు పాలన మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు కదా, వచ్చిన తర్వాత తేలాలి. ఇప్పుడు అందరూ వస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు మన పరిపాలన చంద్రబాబు వస్తాడని ఇప్పుడు లెక్క. 5 సంవత్సరాలు వీళ్ళు చేశారు కదా, మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేస్తాడని. జగన్ పరిపాలన బాగుందండి. అందరికీ పథకాలు కూడా అందరికీ వస్తున్నాయి, ఇచ్చేస్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టలేదు, బాగుంది పరిపాలన అయితే. మరి చంద్రబాబు సంగతి మనకి తెలదనుకోండి. ఇప్పుడు ఇంకా ఆయన రావాలా, ఇప్పుడు తెలాలా. మరి ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు అన్నది మీరు అడిగారా? మాకు అంతున్నాయి, మాకు ఇస్తున్నారు. మాకు కదా ఎవరికైనా సరే బాధ పెట్టడం లేదు, వచ్చిన కాడికి సీరియస్గా ఇచ్చేస్తున్నారు. బాగుంది జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇస్తున్నాడు, తింటున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అట్లేదు, ఏది ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది మా అకౌంట్లోకి. అన్నీ బాగున్నాయి, అన్ని పథకాలు జరుగుతున్నాయి. పరిపాలన చాలా బాగుంది బాబు. అన్ని రకాలుగా సౌఖ్యంగా చేస్తాడు ఆయన. ఆయన చేసిన విధానంలో ఎక్కడ ఏది కూడా తేడా లేదండి. ఇప్పుడు ప్రతి పని, ఇప్పుడు ఉపాధి హామీ పనులు, అన్ని పనులు కూడా బాగా సక్రమంగా జరుగుతున్నాయండి. పింఛనీళ్ళు ఇస్తున్నారండి, అమ్మఒడి ఇస్తున్నారు, చెయ్యోతి ఇస్తున్నారు. అన్ని రకాలుగా కూడా జగన్ గారి పరిపాలన బాగుందండి. మాకు మళ్ళీ అయినా రావాలని కోరుకుంటున్నామండి. సూపర్గా ఉందండి. అన్ని రకాలు పేదలకు అన్ని రకాలు అందుతున్నాయి, అన్ని రకాలు తింటున్నారు. అనుమతి టీడీపీలో ఏంటంటే వాళ్ళకి అందేది కాదు. అదేంటంటే పార్టీకి ఇచ్చేవారు. ఇప్పుడు పార్టీ చూడలేదు జగన్, పేదోడికి ఇస్తున్నాడు. పార్టీతో మాట్లాడలేదు నేను. అంటే పేదోడికి అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా పథకాలు అందరికీ చేరుతున్నాయి, అందరికీ ఎవరు పెట్టుంటే వాళ్ళకి చేరుతుంది. సత్యమైనలో చేర్చారంటే అందరికి వస్తుంది. అది పార్టీ లేదు, అది వైద్యం చదువు అన్నీ కూడా హైలైట్. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే కేవలం వారి పార్టీ నేతలకి చెందుతున్నాయి పథకాలు అని చెప్పేసి. అలా అంటే అలా లేదు కదండి. నేను టీడీపీలో చేశాను, ఆయన జన్మ కమిటీ పెట్టి ఆ పార్టీ టీడీపీ వాళ్ళకే ఇచ్చేవాడు. వైఎస్ఆర్ అంటే దగ్గర కూడా అనలేదు. అదొందండి. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి జగన్ కులం మతం ఏం చూడమలేదు కదా, ప్రతి ఒడికి అందుతుంది. పెన్షన్ ఏంటంటే ₹20 పెన్షన్ కూడా 3 పుష్టి ఇచ్చేవాళ్ళు. ఏం చేశాను అందులో లేదండి. వాడు ముసలి లైన్లో కూర్చొని పెట్టించేవాళ్ళు. రాలేదు కదా, ఒకసారి రాబడి ఇంటి రాబడికి ఇచ్చేస్తున్నారు. కానీ అందరి మనసులో బాగుందని ఉందండి. కానీ రోడ్లు కంపెనీలు లేవని కొంతమంది తిట్టుకుంటున్నారు, అంతే తప్పండి. ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగుంది. అందరికీ అన్ని పథకాలు అంటున్నాయి, హ్యాపీగా తింటున్నారు, తిని కూడా తిడుతున్నారు. ఏంటారు ఈ రోడ్లు కూడా బాగాలేదు. ఇప్పుడు తిన్నవాడు తిడతాడు, అది సహజమే. అది రోడ్లు బాగాలేదు, కంపెనీలు రాలేదు అని అండవే తప్పండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేద్దండి. బాగానే ఉందండి, పెన్షన్ వస్తుంది, రేషన్ అది వస్తుంది, ఏ అభ్యంతరం లేదు, అన్నీ బాగానే ఉన్నాయండి. పథకాలు అన్నీ చేరుతున్నాయి, బాగానే ఉన్నాయండి. బాగుంది, పెన్షన్ వస్తుందండి, కోట వస్తుంది, బాగానే ఉందండి, ఇల్లు ఉంది. జగన్ పరిపాలనలో ఎవరికి కూడా ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే జగన్ పరిపాలనలో తీసేయవలసింది కాదంటే కొన్ని లోటుపాట్లు ఏవి ఉంటాయి, ఉన్నా సరే కానీ అవి మామూలు. అయ్యి జగన్ పరిపాలన వల్ల తప్పేం లేదు. రెండవది ఏంటంటే టీడీపీ వల్ల ఒకప్పుడు నేను లాస్ అయ్యాను. ఒకసారి ఉపాధి పనిలో ₹15,000 మజ్జిగ పోసాను. మజ్జిగ పోతే దానికి డబ్బులు బిల్లు చేయలేదు. జగన్ గారు పథకాలు నవరత్నాలు అన్నీ కూడా బాగున్నాయి. పార్టీ కానీ పార్టీకి అతీతంగా ఏ పార్టీ వాళ్ళకన్నా సరే అందరికీ ఒకే రకంగా అందుతున్నాయి మామూలుగాని. తర్వాత క్యాస్ట్ కానీ ఏమి లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుబాటులో వస్తున్నాయి. ఎవరికి లంచం కానీ ఏం కానీ లేకుండా పోతుంది, అన్ని విధాలు బాగుంది. ఇప్పటికైతే మాకైతే సత్యశ్యామల కింద కనపడుతుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయి. ఎవరో రాలేదన్నా బ్యాడ్ ఎవరికి లేదు, అన్ని బాగున్నాయి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన కింద ఇప్పుడు చాలా తేడా ఉంది సమయం. ఇప్పుడు చాలా బాగుంది కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా పథకాలు మాట ఇచ్చింది ప్రతిదీ మడం తిప్పకుండా చేసుకొస్తున్నారు. ఆయన ఎలా చేసిండు, ప్రభుత్వాలు వచ్చి ఎవడో చేయలేదు. పేదవాడికి దారి చూపించాడు అయినా, పేదవాడికి అన్నం పెట్టి కూడా అయినా. ఇప్పుడు ప్రభుత్వాలు చాలా వస్తుంటాయి. 70-80 సంవత్సరాలు పెట్టిన ఎవడో ఉన్నదా తిన్నావా అన్నవాడు ఎవడో లేడు.
ఇవాళ కరెక్ట్గా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, ప్రతి పథకం అందుతుంది, అంత సత్యమలంగా బాగుంది. ఏ పనికైనా కావాలంటే రకమని చేసి పెడుతున్నారు ఊళ్ళో నాయకులు కూడా, మా ఊళ్ళో ఎమ్మెల్యే గారు కూడా అన్ని తీరీలు బాగున్నాయి. నెక్స్ట్ కూడా అయినా రావాలా, అయినా వస్తాడు కూడా. అది ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తారు. అది తప్పది. ఏ పథకం ఏ పార్టీ వాడికి కూడా ఆయన అడ్డేటండే చేయలేదు. ఆయనకి ఏదంటే అరుగులు ఉన్న వాళ్ళ పెట్టుకుని చేసుకోండి అంటున్నాడు ఆయన. పలానా వాడికి అపోజిట్ పార్టీ వాడికి ఆడికి పెన్షన్ ఇవ్వకుండా అదే ఇవ్వకుండా అన్న మాట ఈయన దగ్గర లేదు, ఇది వరకు వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఈయన కరెక్ట్ మంచోడు చెడ్డ, కొంతమందికి నప్పడు మంచోడు నష్టడు కొంతమందికి. అది గత చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? అదే డంబా పూసి అదంతా మోలీ 600 చెప్తే 100 కూడా చేసేయలేదు. చంద్రబాబు అంతా మోసమే. ఆయనకి ఎవడేస్తాడు? ఇప్పుడు ఆయన రిటైర్మెంట్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో నమ్మరు ఇప్పుడు జనాలు కూడా. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? మాకు అన్ని పథకాలు వర్తిస్తున్నాయండి. అర్హులు అన్నవాడు అందరికీ ఎవరికి ఆఫ్ చేయకుండా ఇస్తున్నారండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయని. లేదండి, విమర్శన ప్రతి నాయకుడికి ప్రతి అర్హులు అన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్నారండి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అలా వన్ సైడ్ అండి. జనభూమి కమిటీ వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే ఆ రోజుల్లోనే ఆడు చెప్తే వీళ్ళు ఇవ్వడం, లేకపోతే లేదు ఆ రోజుల్లోనే. ఈవేళ అది కాదండి, ప్రతి అర్హులు పథకం లబ్ధి పొందుతున్నారు. జగన్ పరిపాలన ఏ క్లాస్గా ఉంటుంది? మనీ మాకు ఎమ్మెల్యే రావాలా, మనీ జగన్ రావాలా? నాకు వయసు 80 సంవత్సరాలు వచ్చిందండి. జనవరి 1 వస్తే 81 వస్తుంది. ఇప్పుడు జగన్ ప్రసాద్ గారు రాకపోతే మాకు లాంటి వాళ్ళకి బతుకు లేదు. ఇంకా ఆ పెన్షన్లు ఇవ్వకపోతే బతకలేని దారి లేవు. అటువంటి మహానుభావుడిని ఏం చేస్తారో అని పొద్దున్న లేచి ఆ జగన్కి ప్రసాద్ గారికి దండం పెట్టుకుంటున్నాను నేను. గత పాలనలో పాలనలో పెంచింది చంద్రబాబు నాయుడు. భోజనం పెట్టాడు, సగం కూర వేసుకున్న సగం కూర దాచేసుకున్నాడు. ఆయన పెన్షన్లో ఇస్తానన్న, రుణమాఫీలు చేస్తానన్నాడు, సగం ఇచ్చాడు. ఉన్న సగం ఏంటి అంటే తిమ్ముతుంగా తీర్చుకుంటాను అన్నాడు. అది రేటా మరి ఇస్తాను పెడతాను పెట్టాలి కదా. మా ఇంటికి భోజనానికి ఆహ్వానించేమో కలివ గింజ కొడుకుండా పోయాలి. అలాగప్పుడే ఈ జగన్ మాత్రం ప్రసాద్ గారు ఏమని పోతే మాకు ఇలాంటి ముచ్చోళ్ళు బతకలేము. అదే నా నిర్ణయం. ఇప్పుడు ఎలా ఉంది పింఛన్ పనితీరు? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉన్న చేస్తే మరి బాగుందని చెప్తున్నాను. చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నాడు బాబు జగన్ బాబు. 18 ఎత్తున్నాడు, కుర్రలకి ఎత్తున్నాడు. అది బాబు బాగా వచ్చిన కంటే కొంత తింటున్నా బాగుంది. 3 రోజులు 4 ఎండలో ఏడ్చుకోవాలి పింఛనికి, అంతగా ఏడ్చేసుకోనండి. ఇది బాగా వచ్చి మహంతంటే అనకూడదని మాకు అన్నీ ఎడుతున్నాడండి. నాకు నా మనవలకి పింఛన్ వేసాడు, నాకు 18 వేసాడు, నా కూతురు నాకే పింఛన్ వస్తుంది దగ్గర. ఆ బాబు వెళ్ళి తింటున్నాం బాబు. అది జగన్ పరిపాలన చాలా బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారండి, ఇంటికి కోటలు ఇస్తున్నారండి. తర్వాత అన్ని పథకాలు కూడా అందరికీ అందుతున్నాయండి అందంగా. నాయకులు అంటున్నారు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయి. వాళ్ళ పార్టీ కాదండి, మొత్తం పార్టీ పరంగా అక్కడ ఇస్తున్నాడండి. అదండి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన వాళ్ళు అవుతాయండి, వాళ్ళ పరిపాలన వాళ్ళకి ఇచ్చివ్వరండి. అదండి, వాళ్ళ పార్టీ వాళ్ళకే కానీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేదండి జన్మభూమి కమిటీ వాళ్ళు. అదండి, దీనికి కమిటీ అయ్యి లేదండి. ఆధార్ కార్డు ఓన్లీ వాళ్ళకి అరువులు ఉంటాయండి ఇస్తున్నారండి. అదండి.